అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను నా ట్యూస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేను ఏమేం పనులు చేస్తాను అనేది మొత్తం కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు మన సబ్స్క్రైబర్ నాగమల్లేశ్వరి బర్త్డే అండి. నాగమల్లేశ్వరి, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎంజాయ్ యువర్ డే. మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ కూడా డ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. మొత్తం అన్నీ ఫోల్డ్ చేసేసానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరి కబోర్డ్స్లో వాళ్ళ దాంట్లో పెట్టేసేస్తాను. అలాగే పిల్లలకి నెక్స్ట్ డే యూనిఫామ్ మొత్తం కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను. అంటే ఫోల్డ్ చేసే టైంలోనే అన్నీ ఈ రకంగా సెట్ చేసి పెట్టేస్తానండి. అంటే దీనికోసం మళ్ళీ టైం అనేది ఇది అవ్వకుండా మొత్తం బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసిన తర్వాత నేను నెక్స్ట్ ఇల్లు ఉడ్చేస్తాను. అంటే ఇది పిల్లలు వచ్చే టైంకల్లా నేను ఈ 2 పనులు ఫినిష్ చేసేసుకుంటానండి. ఇప్పుడు టైం వచ్చి 3:30 అయిపోయింది. 3:45, 4 o'clock కల్లా వచ్చేస్తారు. అంత లోపలికి నేను బట్టలు ఫోల్డ్ చేసేసి ఇల్లు ఉడ్చేసేసానంటే మ్యాక్సిమం నా పని అయితే చాలా వరకు అయిపోతుంది. ఇప్పుడు నేను కాఫీ పెడుతున్నాను. ఈరోజు వచ్చి ఇన్స్టెంట్దేనండి నేను మిక్స్ చేస్తున్నాను. అంటే నేను రోజు ఒకటే అయితే చేయను. ఒకరోజు ఫిల్టర్ కాఫీ అని, ఒకరోజు టీ అని, ఒకరోజు ఇన్స్టెంట్ ఇలా చేంజ్ చేస్తూ ఉంటాను. అప్పుడే మనకు కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. రోజు ఒకటే తాగేమో అంటే బోర్ వస్తుంది కదా. పాలు కాంచేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో నేను షుగర్ వేసుకున్నాను. నేను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్లో నెస్కెఫే యూజ్ చేస్తానండి. ఇది వచ్చి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా షుగర్, కాఫీ పౌడర్ అంతా వేసిన తర్వాత మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. మా ఈవినింగ్ కాఫీ రెడీ అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హోంవర్క్లు అవి స్టార్ట్ చేసేసారు. ఈ హోంవర్క్ మొత్తం ఫినిష్ చేసేసి కొంచెంసేపు చదువుకుంటారు. అంటే మ్యాక్సిమం 6:30 కల్లా వాళ్ళ హోంవర్క్ కానీ మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోతుంది.
నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. నేను ఈవినింగ్ 6:00 కల్లా నా పూజ స్టార్ట్ చేస్తాను. 6-6:30, 6:40 అవుతుంది నా పూజ ఫినిష్ అయ్యే లోపలికి. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్లో చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీని చూపించబోతున్నానండి. నా ఫేవరెట్ రెసిపీ ఇది. ఎగ్ రైస్ అండి. చాలా సింపుల్ గా హెల్దీగా ఏ రకంగా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఈ ఎగ్ రైస్ కి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, నేను ఒక ఆనియన్ ని కట్ చేసుకున్నాను, అలాగే గ్రీన్ పీస్, క్యారెట్, బీన్స్, పొటాటో, గ్రీన్ చిల్లీస్. ఇవన్నీ కూడా రావే అండి, నేను ఏది బాయిల్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చెక్క, లవంగాలు వేసుకున్నాను, అలాగే కొంచెం ఇలాచీ వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఈ ఆనియన్, గ్రీన్ చిల్లీ వచ్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ వేసుకున్నానండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లను రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను సన్నగా కట్ చేసుకున్న పొటాటో వేసుకున్నాను, అలాగే బీన్స్, క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ తొందరగా కుక్ అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. ఇది ఓన్లీ వెజిటేబుల్స్ కుక్ అవ్వడం కోసమే వేసుకున్నాను. నేను కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేస్తున్నాను. నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటానండి. అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. మనం యూజ్ చేసినవన్నీ కూడా రా వెజిటబుల్స్, అంటే ఏది కూడా మనం ముందు బాయిల్ చేసుకున్న ఏది లేదండి. అన్నీ కూడా రాగా ఉన్నవే వేసుకున్నాము. చూడండి, అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను బఠానీ వేస్తున్నాను. ఎప్పుడైనా సరే పచ్చి బఠానీని మనం వేస్తున్నాము అంటే అది లాస్ట్ మిగిలిన వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాతనే వేయాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. నేను మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పుదీనా, కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా, కొత్తిమీర వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఈ పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ వేసుకున్నానండి. ఈ ఎగ్స్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మనం ఎగ్ని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని బాయిల్ చేసేసుకొని చల్లగా అయిన రైస్ అండి ఇది. మనం వేడివేడి రైస్ని మిక్స్ చేసామంటే కొంచెం ముద్దగా అవుతుంది. కాబట్టి మీరు కొంచెం చల్లార్చుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మనం చల్లార్చుకున్న రైస్ మిక్స్ చేసుకున్నాము అంటే మనకి ఈ ఫ్లేవర్ రైస్ వచ్చి పొడి పొడిగా ఉంటుంది. నేను ఇప్పుడు ఇందుకు సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మనం ముందు వచ్చి వెజిటబుల్కి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు రైస్కి కూడా సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనిస్తాను. ఈ రకంగా మనం మూత పెట్టుకొని మగ్గనిచ్చాము అంటే ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్కి పడుతుంది. ఇలా ఫ్లేవర్ రైస్లు ఏ రైస్ చేసినా కూడా మనం లాస్ట్కి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినా మగ్గనివ్వాలండి.
అలా మగ్గనిస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది, అలాగే అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి రైస్కి బాగా పడుతుంది. ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా హెల్తీ రెసిపీ కూడా ఇది. మీరు పిల్లలకి లంచ్ బాక్స్‌లో ఇవ్వచ్చు. అలాగే మనం లంచ్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. పిల్లలు డిన్నర్ ఫినిష్ చేసేసారండి. ఒక హాఫ్ అన్ అవర్ టీవీ చూసేసి 8:00 కల్లా పడుకుంటారు. పిల్లలు పడుకున్నారండి. నా పనులు అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. అంటే ఈ స్టవ్ ఒకటి, కౌంటర్ ఒకటి తుడిచేసానంటే మిగిలిన పనులు కూడా మొత్తం ఫినిష్ అయిపోతుంది. నేను రోజు పడుకునే ముందు గ్యాస్‌ని మొత్తం కూడా బర్నర్స్ అన్నీ తీసేసి మొత్తం నీట్‌గా అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటాను. మనకి ఈ ప్లేస్‌లో వచ్చి ఎక్కువగా స్ట్రెయిన్స్ అవుతూ ఉంటుంది కదా! ఏదైనా పాలు పొంగిపోయినా, కూరలు పడిపోయినా కూడా ఇక్కడే మనకి ఎక్కువ మరకలు అవుతూ ఉంటాయి కదా! నేను ఈ మెటల్ స్క్రబ్బర్‌ని యూజ్ చేస్తానండి. ఓన్లీ ఈ సైడ్‌కి వచ్చి మాత్రమే నేను మెటల్ స్క్రబ్బర్ యూజ్ చేస్తాను. గ్లాస్‌కి వచ్చి నేను గ్రీన్ స్క్రబ్బర్‌ని యూజ్ చేస్తాను. నేను కొంచెం విమ్ లిక్విడ్‌ని వేసుకొని నేను క్లీన్ చేస్తానండి. మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం ప్రతిరోజు కూడా ఈ రకంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి స్టవ్ కూడా నీట్‌గా ఉంటుంది. కొత్త దానిలాగా ఉంటుంది. మనకి అంటే స్టవ్ వచ్చి లైఫ్ ఎక్కువ వస్తుంది కదా! మనకి మనం నీట్‌గా ఉంచుకున్నాము అంటే. కొంచెం ఓపిక చేసుకొని మనం రోజు ఇలా చిన్న పని అంటే ఇది వచ్చి మనకి ఒక 5-10 మినిట్స్ పనే. మనం నైట్ క్లీన్ చేసేసుకున్నామంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనం కిచెన్‌లోకి వచ్చినా కూడా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే నీట్‌గా ఉంటుంది మెయిన్‌గా. దాంతో మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అంటే కిచెన్‌లో ఇంకా మనం వర్క్ చేయడానికి. అదే మనము ఏది క్లీన్ చేసుకోకుండా నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందాంలే అని వదిలేసాము అంటే మార్నింగ్ నిద్ర లెగవగానే ఇవన్నీ చూసామంటే ముందు మనకి టెన్షన్ అనేది వస్తుంది. అంటే మనకి పని చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని ఇవన్నీ కూడా మనం నైట్ పడుకునే ముందు చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతాయండి. మన నైట్ అంటే పడుకునే ముందు మనకి ఎంత ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ పడుతుంది. అంతకంటే ఎక్కువ టైం అయితే ఏం పట్టదు మనకి. కొంచెం ఓపికగా ఇదన్నీ చేసుకొని పడుకున్నామంటే మనకే హాయిగా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్‌కి. అంటే చాలా టైం అనేది మెయిన్ సేవ్ అవుతుందండి. అంతేకాకుండా మనకి ఇల్లు కూడా చాలా నీట్‌గా అనిపిస్తుంది. నేను డ్రై క్లాత్‌తో మొత్తం కూడా ఇలా తుడిచేస్తాను. ఇది వచ్చి సాఫ్ట్‌గా ఉంటుంది ఈ క్లాత్. దీనివల్ల మనకి అంటే స్క్రాచెస్ అనేది పడదండి గ్లాస్ మీద. మనం అలా తుడిచినా కూడా వాటర్ స్టెయిన్స్ అనేది ఉంటుంది. కాబట్టి టిష్యూతో మనం లాస్ట్‌కి ఒకసారి టిష్యూతో మొత్తం కూడా తుడిచేసామంటే మనకి మంచిగా షైనీగా ఉంటుంది స్టవ్ అనేది. అలాగే ఏదన్నా మార్క్స్ ఉన్నా కూడా అవి కూడా పోతాయి. నేను లాస్ట్‌కి ఒకసారి టిష్యూతో మొత్తం కూడా తుడిచేస్తాను. బర్నర్స్ ఇవన్నీ కూడా మొత్తం నేను క్లీన్ చేసేస్తానండి. ఇలా కొంచెం మనం డ్రైగా అంటే కొంచెం డ్రై చేసుకోవాలి వీటన్నిటిని. డ్రై అయిపోయిన వెంటనే మనం మళ్ళీ స్టవ్‌కి మొత్తం కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అంటే పడుకునే లోపున ఈ పనులన్నీ మనం ఫినిష్ చేసేసుకున్నాము అంటే మనకి నీట్‌గా ఉంటుంది. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంక నేను ఇప్పుడు అరేంజ్ చేసుకుంటాను. అలాగే డిన్నర్‌లో యూజ్ చేసినవన్నీ కూడా నేను తోమేసుకున్నానండి. ఇంకా లాస్ట్‌కి షింక్ ఒకటి క్లీన్ చేసేసుకున్నాను అంటే అయిపోతుంది. షింక్‌ని కూడా నేను కొంచెం విమ్ లిక్విడే వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను నేను. మనం ఈ రకంగా క్లీన్ చేసేసుకొని ఏదన్నా డ్రై క్లాత్‌తో తుడిచేసి పెట్టేసాము అంటే మనకి మార్నింగ్ కల్లా ఫుల్‌గా డ్రై అయిపోతుంది. నీట్‌గా ఉంటుంది. మెయిన్ కాక్రోచెస్ కానీ ఇంకా ఏమన్నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండీ! అవన్నీ రాకుండా ఉంటుంది. మనకి షింక్‌లో నుంచి స్మెల్ అనేది కూడా రాదు. కాబట్టి ఇదంతా ఒక 1 మినిట్ 2 మినిట్స్ పని మనకిది. అన్ని పనులు ఫినిష్ అయిపోయాక ఈ రకంగా షింక్‌ని క్లీన్ చేసేసుకొని మొత్తం డ్రై క్లాత్‌తో తుడిచేసి పెట్టేస్తానండి.
అలాగే కౌంటర్ టాప్ని కూడా నేను తుడిచిపెట్టేసుకుంటాను. మ్యాక్సిమం మొత్తం కూడా నా కిచెన్ పని అయితే ఫినిష్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది అండి నా ట్యూస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.